శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 716వ నామము మాయా. ఈ నామానికి అర్థం ఏంటి అంటే ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రమింపజేయగల మాయా స్వరూపిణి. జగన్మాత ఈ సమస్త జగత్తును సృష్టించింది కదా. జాయితే గచ్చతే ఇది జగత్ అన్నారు. అంటే వస్తూ పోతూ ఉండేదే జగత్తు. ఈరోజు మనం చూసింది రేపు కనబడదు. ఈరోజు ఉన్న మనుషులు రేపు ఉండరు కదా. అంతేకాదు కొత్త వ్యక్తులు కనబడుతూ ఉంటారు. ఇటువంటి మాయామయమైన జగత్తును సృష్టించింది సాక్షాత్తు జగన్మాతే. దేవి పురాణంలో మాయా అనే శక్తిని ఏ విధంగా వివరించారు అంటే, విచిత్రమైన కార్యములు చేయునది, కోరని ఫలముల్ని ఇచ్చినది, స్వప్న ఇంద్రజాలముల వలె ఉండున్నది మాయా. ఇంకా వరాహ పురాణంలో ఏ విధంగా చెప్పబడింది అంటే, మేఘుడు వర్షిస్తున్నాడు, జలప్రవాహం కలుగుతున్నది, దిక్కులు నిర్మలం అవుతున్నవి. ఇది ఆ అమ్మవారి మాయే కదా. ప్రతి పక్షంలోనూ చంద్రుడు క్షీణిస్తున్నాడు, మళ్ళీ పక్షం వచ్చేటప్పటికి మళ్ళీ వృద్ధి చెందుతూ ఉన్నాడు. అమావాస్య రోజు అసలు కనబడు, ఇది నా మాయే అని అమ్మవారు అంది. నేనే బ్రహ్మరుద్రులను సృష్టించాను, హరిస్తున్నాను అని కూడా అమ్మవారే చెప్పింది. ఇంకా భక్తి తంత్రంలో భగవంతుని శక్తియే మాయా అని చెప్పబడి ఉంది. ఈ విధమైన విచిత్ర కార్యత్వమును తన మాయ చేతే జరుగుతున్నదని అమ్మవారే వివరించారు. ఈ కనపడే సృష్టి అంతా ఆ తల్లి మాయ వల్లే జరుగుతూ ఉంటుంది. జీవుల శరీరాల్లో మనకు తెలియకుండానే అనేక కోట్ల అణువులు, పరమాణువులు పుడుతూ నశించిపోతూ ఉంటాయి. కానీ మన శరీరం బయటికి ఎంతో దృఢంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అది మాయే కదా. ఇదంతా అమ్మవారి యొక్క మాయాజాలం కాకపోతే మరింకేంటి? మనము తల ఎత్తి పైకి చూస్తే నిర్మలమైన ఆకాశం ఎటువైపు చూసినా కనబడుతుంది కదా. కానీ అక్కడంతా శూన్య ప్రదేశమే ఉంటుంది. అక్కడ ఏమీ లేదని మనకు తెలుసు. ఇది ఆ తల్లి యొక్క మాయే. ఈ మాయా స్వరూపమును గురించి జగద్గురువులైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనేక చోట్ల చాలా విపులంగా విశదీకరించారు. అందులో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 27వ శ్లోకంలో, పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి తిరిగి మళ్ళీ పుట్టడము తప్పదు, తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో దుఃఖించడం ఎందుకు? ఈ విషయం మనకు తెలియదా? తెలుస్తుంది కదా, ఖచ్చితంగా తెలుసు. కానీ ప్రతిరోజు మన చుట్టుపక్కల అందరినీ మరణాలను చూస్తూ ఉంటాము, మళ్ళీ ఇంకొక చోట కొత్తగా పుట్టడం చూస్తూ ఉంటాము. అన్నీ తెలిసి కూడా నేను మాత్రం చావను అనుకుంటూ ఉంటాము. ఇదే నిజము అని భ్రమలో పడిపోతూ ఉంటాము. అలా అనుకోకపోతే ఆశపాశాలను పెంచుకుని తనకు అవసరమైన దానికన్నా ఎన్నో రెట్లు ఆస్తిపాస్తులను ఎన్నో అక్రమ రీతులుగా ద్వారా ఎందుకు సంపాదించి పెడుతున్నాడు ఈ మనిషి? అంతా మాయే కదా. మనము నిద్రాణమైన స్థితిలో ఉన్నప్పుడు ఏవో కళ్ళు కంటూ ఉంటాము, అందులో ఎవరెవరో వ్యక్తులను చూస్తూ ఉంటాము. కానీ నిద్ర నుంచి మేల్కొని వచ్చి చూస్తే మనం కళ్ళలో చూసినవేవి మనకు కనిపించవు కదా. ఇది మాయ కాకపోతే ఇంకేంటి? ఈ మాయా స్వరూపమును శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో వివరించారు. నా మాయ త్రిగుణాత్మకమైంది, అలౌకికమైంది. ఇది అధిగమించడానికి సాధ్యం కాదు. కానీ నిరంతరం నన్ను పూజించేవారు, స్మరించేవారు ఈ మాయను అధిగమించి ఈ సంసార సాగరం నుంచి బయటపడగలరు అని చెప్పారు. అసలు ఈ మాయ ఎందుకు సృష్టించబడింది? ఎవరు సృష్టించారు? జగన్మాత ఈ మాయను సృష్టించింది కదా. ఈ మాయే కనుక లేకపోతే ఈ సృష్టి యొక్క మనుగడే కష్టమైపోతుందన్నమాట. ఆశాజీవి అయిన మానవుడు మాయారూపమైన ఆశ లేకుండా బతకగలుగుతాడా? ఆశలను వదులుకొని జీవించడానికి ఇష్టపడతాడా అసలు? అందుకే ఈ మాయను జయించడం చాలా కష్టము. కానీ కష్టమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. దాన్ని అమ్మవారు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం వివరించారు. భగవద్గీతలో దేహం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే ఆత్మ చాలా గొప్పవని వివరించారు. కనుక మానవుడు తన యొక్క బుద్ధిని సక్రమంగా ఉపయోగించుకుని ఇంద్రియాలను, అరిషడ్ వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించి ఆత్మ అనాత్మ అయిన మాయ ఈ రెండిటి మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకుని మాయా ప్రపంచంలో తాను నివసిస్తున్నానని తెలుసుకుని జ్ఞానాన్ని గ్రహించాడనుకోండి,
మనకు పరమాత్మకు అడ్డుగా ఉన్న ఈ మాయ అనే పొర తొలగిపోయి మనకి జ్ఞానం వికసించి పరమాత్మ సన్నిధికి చేరుకోగలుగుతాం. దీన్నే వసన్యాది వాగ్దేవతలు మాయా అనే నామంతో అమ్మవారిని కీర్తించారు. మనము ఈ నామంలో చెప్పుకున్నట్లుగా అంతా మాయతో నిండిపోయిన ఈ సంసారాన్ని మనం గ్రహించి, ఇదంతా మాయా అని మనం గ్రహించి, సత్యమైనదేదో గ్రహించి మన బుద్ధి ద్వారా అమ్మవారిని తెలుసుకోగలిగినాడు. అమ్మవారు మన చేతులు పట్టుకుని ఏ రోజు వదలదు. అప్పుడు మాయా అనే ఈ భ్రమ మనలోంచి తొలగిపోయి అసలైన జ్ఞానాన్ని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. శ్రీమాత్రే నమః.